హాయ్ నేను సతీష్. ఈ ప్రోమో అట్లాగే ప్రోమోలో ఉన్న గొడవల గురించి అట్లాగే లైవ్ అప్డేట్స్ నాకు వచ్చిన ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ అన్నీ కూడా ఈ వీడియోలో చెప్పబోతున్నాను. అట్లాగే ఈ టాస్క్లో పవన్ కళ్యాణ్ గెలుస్తాడు ఎట్లా ఏంటి అనేది అసలు టీమ్స్ ఫార్మింగ్ గురించి కూడా నేను ఎప్పటికీ మార్నింగే మన న్యూస్ బోల్ ఛానల్లో ఒక వీడియో అప్లోడ్ చేసి ఫుల్ డీటెయిల్డ్గా చెప్పా. ఇంకా కొంతమంది కొన్ని కన్ఫ్యూజులు ఉన్నట్టు ఉన్నాయి. ఏమంటే టీమ్స్ ఫార్మింగ్ ఏంటి, ఎలా, ఎందుకు అనేది. అయితే కళ్యాణ్ వాళ్ళు గెలవడానికి కూడా ఒక పెద్ద అడ్వాంటేజ్ ఏం జరిగింది అనేది కూడా ఈ వీడియోలో అనలైజ్ చేస్తా. ఈ వీడియో చూసే ముందు లైక్ కొట్టేసేయండి. అట్లాగే మీకు ఏమనిపించింది, ప్రోమో చూడగానే మీ ఒపీనియన్ ఏంటి, ఎవరి గేమ్ బాగుంది అనిపించింది, ఈ టాస్క్ పరంగా కూడా ఒక మెసేజ్ పెట్టండి. కళ్యాణ్కి ఏంటి, నిన్నటి వరకు నాకు నిరూపించుకునే దానికి ఛాన్స్ రాలేదు, అవకాశం రాలేదు, ఛాన్స్ రాలేదు, సరైన టాస్క్ ఒకటే పర్లేదు, ఒక టాస్క్ ఇస్తే ప్రూవ్ చేసుకుంటాను కదా. ఈ టాస్క్లో మాత్రం కంప్లీట్గా ఫోకస్ అంతా గేమ్ మీదే పెట్టాడు అని అర్థమైతే ఉంది. సో ఇన్నాళ్ళు ఏంటంటే ట్రాక్ మీద పెట్టాడు కనుక నెగిటివ్ అయిపోయాడు. ఇప్పుడు ఆయనకు ఒక క్యాలిబర్ ఉండి కూడా దాన్ని సరిగ్గా ఫోకస్ అంతా గేమ్ మీద లేకపోవడం వల్ల ఆ పులిహోర కలుపుకుంటూ నెగిటివ్ అయ్యాడు. ఒక టాస్క్తో చూసారు, బాగా ఆడుతున్నాడు, ట్రాక్లో పడ్డాడు, ఇలాంటి వైబ్రేషన్ అయితే పాజిటివ్ వస్తుంది. సో ఆయనకి ఈరోజు లైవ్ ఎపిసోడ్ మంచిగా పాజిటివిటీ వచ్చే అవకాశం వెరీ హై. ఒకవేళ ఫౌల్స్ గీవుల్స్ అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం, ఎవరు ఎట్లా ఆడారు ఏంటనేది. బట్ ఇంతవరకు ప్రోమో ప్రకారం చూస్తే కంప్లీట్గా ఆయనకి ఒక మంచి ఎపిసోడ్ పడింది. చాలా రోజులకి ఆయన నిరూపించుకోవడానికి అవకాశం లేదు అనే దానికి ఫుల్ కిక్ ఇచ్చే ఎపిసోడ్ అయితే ఎంజాయ్ చేస్తారని అనిపిస్తూ ఉంది. అట్లాగే ఇంకోటి ఏంటంటే బిగ్ బాస్ కూడా ఈ రూల్స్ గురించి ఏమంటే చెప్పింది, ఒక్కొక్కరిని నిన్నటి టీమ్స్ అయితే ఉన్నాయి కదా, ఆ టీంలో ఒక్కొక్కరిని వదిలేయండి అంటే వీళ్ళుంటే మేము ఓడిపోతాము అనుకునే వాళ్ళని తప్పించేయండి అంటే భరణి, కళ్యాణ్, సుమన్, తనుజ వీళ్ళు టీం లీడర్స్ కదా. అప్పుడు వాళ్ళు తెలివిగా అరే వీళ్ళుంటే మేము ఓడిపోతాం తప్పించేద్దాం అనకుండా వీళ్ళని ఉంచుతున్నాం, మిగతా టీంలో రెండో సభ్యురాలు సభ్యుని ఉంచుతాను, మిగతా వాళ్ళని తీసేస్తాను అని చెప్పారు. అంటే అప్పుడు సంజన, మాస్మన్, హరీష్, దివ్య, ఫ్లోరాను ఒక్కో టీం నుంచి ఒక్కొక్కరుగా విడిచిపెట్టేశారు వాళ్ళు. సో అప్పుడేమైందంటే ఎల్లో టీము సుమన్ శెట్టి, రామురాథుడు, సంజన వీళ్ళ టీంలో ఉన్న ఫ్లోరా మరో టీంకి స్వాప్ అయిపోయింది. అలా ఇంకోటి ఏంటి, రెడ్ టీమ్ ఇమాన్యుయల్, ఫ్లోరా, హరీష్ ఉండేవారు కదా. ఇమాన్యుయల్, హరీష్, పవన్ కళ్యాణ్ ఉండేవారు కదా. ఇప్పుడు వీళ్ళ టీంలోకి ఫ్లోరా వచ్చి చేరింది. నిన్న వీళ్ళ టీంలో ఉన్న హరీష్ ఈరోజు మారిపోయి ఆ ప్లేస్లో ఫ్లోరా స్వాప్ అయింది. అట్లాగే గ్రీన్ టీం ఏంటి, భరణి, దివ్య, శ్రీజ ఉండేవారు కదా. వీళ్ళ ఇప్పుడు కొత్తగా భరణి, దివ్య, శ్రీజ ఫామ్ అయ్యారు. వీళ్ళ టీంలో ఉండే సంజన ప్లేస్లో దివ్య నిఖితనైతే స్వాప్ చేసుకున్నారు. అట్లాగే బ్లూ టీం ఏంటంటే రీతు, హరీష్, తనూజ. ఇప్పుడు వీళ్ళ టీంలో నిన్న ఉండే దివ్య భరణి టీంకి స్వాప్ అయిపోయింది. ఆమె ప్లేస్లో వీళ్ళ టీంలోనికి హరీష్ వచ్చి చేరాడు. సో ఇట్లా అయ్యింది. అయితే బిగ్ బాస్ ఈ నలుగురిని కూడా వేరు వేరు టీంలకు కేటాయించాడు. ఎవరిని, దివ్యని భరణి టీంకి కేటాయించాడు. అట్లాగే ఫ్లోరాని కళ్యాణ్ అండ్ ఇమాన్యుయల్ టీంకి కేటాయించాడు. అట్లాగే సంజనాని సుమన్ శెట్టి, రామురాథుడు టీం కేటాయించాడు. హరీష్నేమో తనూజ, రీతు చౌదరి టీంకి అయితే కేటాయించాడు. ఎట్లా చేశాడు బిగ్ బాస్. ఇది ఈ టీమ్స్ ఫార్మింగ్ వెనక ఉన్న ఇదేంటి అనేది. అలాగే తర్వాత ఇంకోటి ఏంటంటే కొన్ని లైవ్ అప్డేట్స్, నాకు వచ్చిన ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ కూడా షేర్ చేసుకుంటాం మీతో. ఈ వీడియోకి ఇంతవరకు లైక్ చేయని వాళ్ళతో లైక్ చేయండి. అట్లాగే మెసేజ్ కూడా పెట్టండి, సబ్స్క్రైబ్ 2 ఛానల్స్ కూడా చేసుకోండి. లైవ్ అప్డేట్స్ ఏంటంటే తనుజ, రీతు చౌదరి అంటారు బిగ్ బాస్ మంచి ఫన్ను, యాక్టింగ్ స్కోప్ ఉండే ఈ టీచర్ స్టూడెంట్స్ ఇలా ఉంటాయి కదా, పిల్లలు పేరెంట్స్ లేకపోతే పిల్లలు టీచర్స్, ఇట్లాంటి టాస్కులు లేదా హోటల్ టాస్కులు మంచి ఎంటర్టైన్మెంట్, ఫన్, సీక్రెట్ టాస్కులు అందులో మిక్స్ చేసి ఇలాంటి ఉంటే ఎవరిని బిగ్ బాస్ ఎంతసేపు డిష్యూమ్ ఫైటింగ్ ఇలా కొట్టుకోవడాలు తిట్టుకోవడాలు ఇవేనా అని అడుగుతూ ఉన్నారు. సో మరి ఏదో చేద్దాం, ఎంటర్టైన్ చేద్దామని ఫిక్స్ అయితే ఉన్నారు. అయితే ఆ టాస్కుల వల్ల వాళ్ళు రిలాక్స్ అవుతారు, మనకి కంటెంట్ ఏ టాస్కులైనా వస్తుంది. ఇంకా ఇలాంటి టాస్కులు అయితే ఇంకా బేభత్సం కంటెంట్ వస్తుంది. ఈరోజు గొడవలు కూడా పడతా ఉన్నారు కదా. ఆ అమ్మాయి తనూజ ఇలా మొహమ్మద్ మూతి మీద కొట్టేస్తాడు, తోసేసాడంటే కావాలని చేయరు కదమ్మా అంటున్నాడు. ఫిజికల్ టాస్క్లు అన్నాక సహజంగా ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో కొంతమంది ఏంటంటే కంప్లైంట్ చేయరు, ఆ పార్ట్ ఆఫ్ గేమ్ అనుకుంటారు. ఈ అమ్మాయి కొద్దిగా ఫస్ట్ నుంచి కొద్దిగా సెన్సిటివ్ ఎమోషన్ ఉంది కనుక కావాలని మూతి మీద ఇలా కొట్టాడని మరీ చెబుతూ ఉంది. మరి ఫస్ట్ టాస్క్లో రీతు చౌదరిని, సంజన అయితే రామురాథుడు, భరణి రామురాథుడు వెనక నుంచి పట్టుకొని లాగి గుంజి పడేశాడు. అట్లాగే రీతును కూడా లాగి పడేసి కింద కూడా పడేశారు. వాళ్ళైతే ఎవరు కంప్లైంట్ కూడా ఏం చేయలేదు. సార్ పార్ట్ ఆఫ్ గేమ్ అని పెద్దగా తీసుకోవట్లేదు, అందరూ మంచి స్పోర్టివ్ స్పిరిట్తోనే వెళ్తా ఉన్నారు. బట్ తనూజ్ ఇక్కడైతే అబ్జెక్షన్ వ్యక్తం చేస్తుంది. అయితే ఓవరాల్గా వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారా, ఇవ్వలేదా, అబ్జెక్షన్ వ్యక్తం చేశారా, చేయలేదని పక్కన పెడితే అమ్మాయిలతో ఫిమేల్ కంటెస్టెంట్తో ఆడేటప్పుడు కాస్త చూసుకొని వెళ్తే బెటర్. సరే అది ఎలాగ ఆడేసాం, అంత రఫ్గా హ్యాండిల్ చేసేసారా, ఆడేసారా, ఇవన్నీ మళ్ళీ తర్వాత అనిపించుకోకుండా ముందుగానే కావాలని చేయరు పార్ట్ ఆఫ్ గేమ్లో అనుకోకుండా ఎమోషనల్ అయిపోతూ ఉంటే కొద్దిగా చూసుకుంటే ఏ ఇష్యూ కూడా ఉండదు. ఇంకా అఫ్కోర్స్ మిగతా వాళ్ళు కూడా కంప్లైంట్ చేసే నేచర్ లేదు, అందరూ పార్ట్ ఆఫ్ గేమ్ ఆ స్పోర్ట్ స్పిరిట్తోనే వెళ్ళిపోతూ ఉన్నారు. అప్పుడప్పుడు ఇలాంటి వాళ్ళు ఎవరైనా హర్ట్ కూడా కాకుండా ఉండాలంటే కాస్త కాన్సన్ట్రేషను చూసుకుంటే బెటర్. అలాగే ఇంకోటి ఏంటంటే
దివ్య ఇప్పుడు కొత్త టీంలోకి వచ్చిన తర్వాత భరణే అండ్ దమ్ము శ్రీజతో చెబుతుంది, నిన్న మీకు సీక్రెట్ చెప్పనని చెప్పి ఏంటమ్మా అంటే, నిన్న తనుజ టీంలో ఉన్నాను కదా, మీకు ఒక విషయం చెబుతా, తనుజ టీంకి రెడ్ టీం అంటే కళ్యాణ్ టీంకి మధ్య ఒక అండర్స్టాండింగ్ ఉంది అని చెబుతూ ఉంది. దీంతో వెంటనే దమ్ము వెళ్ళి కళ్యాణ్ టీంతో డీల్ మాట్లాడుతుంది, మీకు మేము మాకు మీరు సహకరించుకుందాం, ఏదైనా కెప్టెన్సీకి సంబంధించిన ఓ సపోర్టింగ్ వస్తే మీకు సపోర్ట్ చేస్తామని ఆఫర్ ఇస్తుంది అక్కడ. సో దీనికి కళ్యాణ్ టీం కూడా ఓకే అంటుంది. కానీ ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే, అసలు ట్విస్ట్, ఈ కళ్యాణ్ టీం గెలిచిన తర్వాత భరణి వాళ్ళ టీంని కిక్అవుట్ పవర్తో బయటికి పంపేశారు, లేపేశారు. కోర్స్ సహజం, అది డీల్ అయితే కుదుర్చుకున్నారు. కానీ తర్వాత నెక్స్ట్ రౌండ్లో వీళ్ళు వెళ్ళాలంటే, ఒకరిని తప్పించాలంటే ఉన్న వాళ్ళలో కొద్దిగా స్ట్రాంగ్, ఎవరైతే టఫ్ ఫైట్ ఇస్తారనిపిస్తే వాళ్ళనే కదా. ఇప్పుడు భరణి ఫిజికల్గా గట్టిగా ఆడతారు, శ్రీజ కూడా గట్టిగా ఆడుతుంది, ఫిజికల్ ఆడుతుంది. అట్లాగే దివ్య, శ్రీజ వీళ్ళందరూ ఆర్గ్యుమెంట్ స్కిల్స్ కూడా మంచిగానే ఉంటాయి. సో అన్ని రకాలుగా టఫ్ అనేటప్పుడు ఖచ్చితంగా లేపేస్తారుగా. సో ఆ కిక్అవుట్ అయితే వీళ్ళతో పక్కనైతే పెట్టేశారు. అట్లాగే ఇంకొకటి అప్డేట్ ఏమంటే, సంజన మళ్ళీ దొంగతనం చేసి, లేదంటే ఓనర్స్కి తెలియకుండా పులిహోర తీసుకెళ్ళి టెనెంట్స్కి పెట్టిందంటే ఇష్యూ రచ్చరచ్చ అయింది. సంజన మెడలో దొంగలు ఉన్నారు జాగ్రత్త బోర్డు పడే అవకాశం ఉంది. ఇంకేముంది, ఈ బోర్డుతో కూడా కంటెంట్ క్రియేషన్కు కావాల్సినంత స్కోపు సంజనకు వచ్చేసినట్టుగా. ఇప్పటికే నామినేటెడ్ బోర్డులు వేసుకుని తిరుగుతున్నారు కదా, ఆ బోర్డులన్నీ చిన్నపోతే ఆ బోర్డులన్నీ పక్కన పెట్టేసి ఇక దొంగలు ఉన్నారు జాగ్రత్త బోర్డు పడే అవకాశమే వెరీ హై. అయితే బట్ ఇంకా ఆవిడకైతే కంటెంట్ ఎలాగైనా దాన్ని బేస్ చేసుకుని కూడా ఆట ఆడుకుంటుంది, నువ్వు మారవా మమ్మీ అనేసి ఎంఎన్ఏలు అంటాడు. అయితే కానీ నెక్స్ట్ వీక్ మాత్రం ఇదే పాయింట్ చూపించి సంజన మిగతా వాళ్ళందరూ కూడా నామినేషన్లో బాధేయడం గాయం. నాగార్జున గారు చెప్పారు, బిగ్ బాస్ చెప్పాడు, చిన్న స్టిక్కర్ అన్నారు కానీ ఎంత బోర్డు చూసి కూడా మీరు వెనకడగలేదు వేయలేదు చేశారా అని చెప్పేసి ఖచ్చితంగా రచ్చ అయితే అవుతుంది. ఈవేళ కూడా కంటెంట్ అయితే ఆవిడ చుట్టూ మొత్తాన్ని గేమ్ని తన చుట్టూ ఎట్లా తిప్పుకోవాలి అని నేర్పడంలో ఒక బెంచ్ మార్క్ సృష్టించింది సంజన అని చెప్పాలి. ఏదో ఒక రకంగా కంటెంట్ క్రియేట్ చేయడమే అజెండాగా ముందుకు వెళ్ళిపోతుంది. ఆవిడ చేసిన కొన్ని నాటి థింగ్స్ అయితే ఒకళ్ళ దుస్తులదే కొద్దిగా రఫ్గా అనిపించింది, నాట్ థింగ్ అయిపోయింది. కానీ మిగతా అంతా బాగానే ఉన్నాయి. సరే ఈ ప్రోమోలు చూపించినట్టుగా ఆ నెట్లో బాల్స్ వేయాలి అనేటప్పుడు ఖచ్చితంగా ఫిజికల్గా ఈ టాస్క్లు వచ్చేటప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకి అడ్వాంటేజ్ అయితే కొద్దిగా స్ట్రాంగ్గా ఉండే వాళ్ళకి. ఇప్పుడు ఏంటి అక్కడ ఆ ప్రోమో ప్రకారం చూసుకున్న హరీష్, ఫ్లోరా, భరణి, సంజన ఆ బాల్స్ కొడతా ఉన్నారు. కానీ బయట భరణి లాంటి స్ట్రాంగ్ ప్లేయర్, ఫిజికల్గా హైట్ స్ట్రాంగ్గా ఉండాయని అక్కడ ఉండిపోవడం వల్ల, ఫ్లోరా లాంటి వీక్ కంటెస్టెంట్ కూడా అక్కడ ఉండి బాల్స్ కొట్టడం వల్ల, అంటే ఫిజికల్గా కొద్దిగా భరణి వీళ్ళతో పోల్చుకుంటే కొద్దిగా తక్కువే కదా. సో ఆ వాళ్ళ టీంకి అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ ఎలాగయ్యిందంటే, భరణి బయట ఉంటుంటే బాగుండేది, వాళ్ళకి ప్లస్ పాయింట్ అయ్యి ఉండేది. ఫ్లోరా అక్కడ ఉండడం వల్ల వాళ్ళ టీంలో ఉన్న ఎమ్మాన్యుయల్కి, పవన్ కళ్యాణ్కి బాగా అడ్వాంటేజ్ అయ్యింది. అలాగే సంజన అక్కడ ఉండడంతో రామురాదుడి, సుమన్ శెట్టి కింద మీద పడే బాల్ బయటకు వస్తే పట్టుకొని పరిగెత్తేటప్పుడు వాళ్ళు అడ్డుకొని గుంజుకొని లాక్కొని పరిస్థితి వచ్చేసింది. హరీష్ కొన్ని ఫిజికల్గా గట్టిగా ఆడుతారంటే రీతు చౌదరి వీళ్ళు కూడా తగ్గలేండి. రీతు చౌదరి తనుజ కూడా గట్టిగా ఆడతారు, వాళ్ళ టీం కొద్దిగా అడ్వాంటేజ్ ఉంది. మిగతా వాళ్ళతో పోల్చుకుంటే ఇక్కడ ఎవరికంటే మెయిన్ భరణి వాళ్ళ టీంకి వీక్ అయిపోయి ఒక రకంగా చెప్పాలంటే. వీళ్ళకి కళ్యాణ్కి అలాగే ఎంఎన్ఎల్కి ఇది మంచి ప్లస్ పాయింట్ అయింది. ఫ్లోరా అక్కడ ఉంది, బాల్ కొడుతుంది, ఎవరు కొట్టినా సరే బాల్ పడేటప్పుడు టక్కన పట్టుకొని లాక్కుని ఎత్తుకెళ్ళి పడేస్తూ ఉన్నారు. ఈ ప్రోమో ప్రకారం కళ్యాణ్, ఎంఎన్ఎల్, ఫ్లోరా టీం గెలవడం వెనక సీక్రెట్ ఇది కూడా అని చెప్పొచ్చు, ఒక సక్సెస్ కూడా. ఆవిడ టకటక కొడుతుంటే వీళ్ళేంటి బాల్ పడగా క్యాచ్ చేసేస్తుంది పవన్ కళ్యాణ్, లేదంటే ఎంఎన్ఎల్ ఇద్దరు పోనీ వేరే ఎవరి దగ్గర పట్టుకుని లాక్కుని ఎత్తుకెళ్ళి పడేసే క్యాపబుల్ ఉంది. సో ఆ రకంగా సక్సెస్ అయితే ఉంది. ఇప్పుడు భరణి, శ్రీజ, దివ్య వీళ్ళ టీంలలో భరణి అక్కడ ఉండిపోవడంతో ఇది కొంత ఒక రకం మైనస్ అనే చెప్పాలి. అట్లాగే సంజన కూడా కొడతా ఉంది. ఇంకా ఎల్లో టీం ఏంటి, సుమన్ శెట్టి, రామురాదుడు వీళ్ళు ఉన్నారు కదా. సుమన్ శెట్టి, రామురాదుడు, సంజన వీళ్ళ టీంలో ఉన్న ఫ్లోరా మరో టీంకి స్వాప్ అయిపోయింది. అట్లాగే బ్లూ టీం రీతు, హరీష్, తనుజ వీళ్ళ టీంలో నిన్నటి వరకు ఉండే దివ్య భరణి టీంకి స్వాప్ అయిపోయింది. ఆమె ప్లేస్లో వీళ్ళ టీంలోనికి హరీష్ వచ్చైతే చేరాడు. సో ఇంకోటి ఏంటంటే ఈ బ్లాక్ బాల్ ఫైనల్గా ఏ టీం నుంచి వస్తే వాళ్ళకు అంటే బ్లూ టీంకి తనుజ్ అనేది తప్పించాడు. ఇక్కడ టీం ప్లేయర్స్ని పంపించాలి, సపోర్టర్స్ని కాదు. సపోర్టర్స్ని పంపిస్తావు ఏంటంటే కళ్యాణ్ లేవదీసిన పాయింట్ అయితే వ్యాలిడే ఆ ప్రోమో ప్రకారం చూస్తే. మరి ఆయన ఎందుకు తీసుకున్నాడు ఆ స్టాండ్? మరి కళ్యాణ్ వర్సెస్ డీమన్ ఎవరిది గొడవలో ఆర్గ్యుమెంట్ లాజిక్ ఉంది, ఎవరు ఫెయిల్ పాయింట్ పట్టుకోవడంలో. ఎందుకంటే డీమన్ కూడా మ్యాక్సిమం పాయింట్ ప్రకారమే వెళ్ళాలి అనుకుంటున్నాడు, ఫెయిర్ డెసిషన్సే ఇస్తా ఉన్నాడు ఇంతవరకు చూస్తే. దీనిపై క్లారిటీ ఏంటంటే మనం లైవ్ ఆర్ ఎపిసోడ్ చూసాక మాట్లాడదాం. సో మొత్తానికి ఈ ఎపిసోడ్ అయితే ఫిజికల్ టాస్క్లు మంచిగా ఉండబోతుంది, కళ్యాణ్ కూడా ఫుల్ పాజిటివ్ వస్తుంది. సో మరి మీకేమనిపించింది? లైక్ చేయండి, మెసేజ్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి.